హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 31. నా ప్రీవియస్ వీడియోలో అంగారపర్ణుడు ఒక బ్రాహ్మణుడికి నరమాంసం వండించి పెట్టడం ద్వారా బ్రాహ్మణుడు అంగారపర్ణుడిని శపించడం, అంగారపర్ణుడు ఈ ఎంతటికి కర్రం శక్తి అని చెప్పి శక్తిని చంపి తినేయడం, దానితో పాటు వశిష్ఠుని 100 కుమారులను కూడా చంపేయడం, అదే సమయంలో శక్తి భార్య గర్భంతో ఉండడం, అంగారపర్ణుడు శక్తి భార్యను తినబోతుండగా వశిష్ఠుడు అంగారపర్ణుడికి శాప విమోచనం కలిగించడం, తర్వాత శక్తి భార్య కడుపుతో ఉండడంతో పరాశరుడు జన్మించడం, ఇలాంటి కథలన్నీ ఆ వీడియోలో చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ద్రుపద నగరంలో పాంచాల రాజా ద్రుపదుడు తన కుమార్తె కృష్ణను అర్జునుడికిచ్చి వివాహం చేయాలని సంకల్పించాడు. కానీ పాండవులు లక్క ఇంటిలో మృతి చెందారు అని తెలిసి శోకించాడు. కానీ పాండవులు ఎక్కడో బతికి ఉన్నారు అని పురోహితులు చెప్పటం వల్ల అర్జునుడిని స్వయంవరానికి రప్పించడానికి ఒక మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఒక బలమైన ధనస్సును తయారు చేయించాడు. ఆ ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలో తిరుగుతున్న మత్స్య యంత్రాన్ని కొట్టిన వాడికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఒక అర్జునుడు తప్ప వేరే వాళ్ళు ఆ మత్స్యయంత్రాన్ని కొట్టలేరని ఆయన నమ్మకం. ఎందరో రాజులు ఆ స్వయంవరానికి వచ్చారు. వారిలో ఒకరిని వరించడానికి తెల్లటి పుష్పమాల ధరించి కృష్ణ సిద్ధంగా ఉంది. దృష్టద్యుమ్నుడు స్వయంవరానికి వచ్చిన రాజులందరికీ మత్స్యయంత్రాన్ని గురించి వివరించాడు. ద్రౌపదికి స్వయంవరానికి వచ్చిన రాజుల గూర్చి చెప్పాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన 9 కౌరవులు, వారి పక్కనే ఉన్న కర్ణ, అశ్వత్థామ, సోమదత్త, భూరిస్రవ, శృతసేనుడు మొదలైన వారు, శల్యుడు, విరాటుడు, జరాసంధుడు, గాంధారరాజులు, సారవణుడు, సాత్యకి, సాంబుడు, సంరక్షణుడు, ప్రద్యుమ్నుడు, కృతవర్మ, అనిరుద్ధుడు, యుమదానుడు మొదలైన వారు, సుమిశ్రుతుడు, సుకుమారుడు, సుశర్మ, సుదీక్షణుడు, సుషేనుడు, సేనాబిందుడు, చంద్రసేనుడు, సముద్రసేనుడు, ఔసీనరుడు, చేతికానుడు, శిశుపాలుడు, జన్మేజయుడు, జయద్రథుడు, బృహద్రథుడు, సత్యవ్రతుడు, చిత్రాంగదుడు, శుభాంగదుడు, భగీరథుడు, భగదత్తుడు, పౌండ్రక వాసుదేవుడు, వత్సరాజు మొదలైన రాజులు, ఇంకా యదు, వృష్టి, భోజ, అందక వంశ రాజులను, ఇంకా సంభావనల కోసం వచ్చిన బ్రాహ్మణుల సమూహంను చూపించాడు. శ్రీకృష్ణుడు తన అన్న బలరామ సహితుడై స్వయంవరానికి వచ్చాడు. వచ్చిన వారందరినీ తెరపార చూచాడు. బ్రాహ్మణ సమూహంలో నివుడు కప్పిన నిప్పు కణంలా ఉన్న పాండవులను గుర్తించాడు. కనుసైగతో యదురాజులందరినీ స్వయంవరంలో పాల్గొనవద్దని ఆదేశించాడు శ్రీకృష్ణుడు. స్వయంవరం మొదలైంది. ఒక్కొక్కరు వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ ఎవ్వరూ ఆ బలమైన ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు. కర్ణుడు, శల్యుడు లాంటి వీరులు ధనస్సును ఎక్కుపెట్టినా మత్స్యయంత్రాన్ని భేదించలేకపోయారు, వెనుదిరిగారు. అది చూసి అర్జునుడు అన్నగారి వైపు చూచాడు. ధర్మరాజు వెళ్ళమని సైగ చేశాడు. అర్జునుడు సభాస్థలి వైపు వెళ్తున్నాడు. అది చూసి అక్కడికి చేరిన బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు. మహావీరులే ఎక్కుపెట్టలేకపోయారు, వీడెందుకు వెళ్తున్నాడు రోయ్? వచ్చినవాడు సంభావన పుచ్చుకొని పోక ఇతనికి ఎందుకండి ఈ చేతగాని పనులు? బ్రాహ్మణులను నవ్వుల పాలు చేయడానికి కాకపోతే అని తమలో తాము అనుకుంటున్నారు. కొందరు బ్రాహ్మణులు మాత్రం బ్రాహ్మణులు పరువు నిలబెట్టాలి అని, శుభం జరుగుతుంది అని ఆశీర్వదించారు. అర్జునుడు ధనస్సు దగ్గరికి వెళ్ళాడు. ధనస్సుకు 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు. అలవాటైన వారు ఎత్తినట్టు ధనస్సును ఎత్తి సంధించాడు. 5 బాణాలతో మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపోయారు. వారికి నోట మాట రాలేదు. బ్రాహ్మణులందరూ తమ ఉత్తరీయాలను, చెంబులను గాలిలో ఊపుతూ సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. వెంటనే ధర్మరాజు భీముని అర్జునుడికి సహాయంగా ఉంచి నకుల సహదేవులతో తన విడిదికి వెళ్ళిపోయాడు. ద్రుపదరాజపుత్రి ద్రౌపది మందగమనంతో వచ్చి అర్జునుడి మెడలో వరమాల వేసి అర్జునుడిని తన భర్తగా స్వీకరించింది. చూసి స్వయంవరానికి వచ్చిన రాజులందరికీ కోపం బొగ్గుమంది. వీరందరికీ దుర్యోధనుడు నాయకత్వం వహించాడు. ద్రుపదుని చూచి స్వయంవరంలో తమ విద్యాపటిమతో మత్స్యయంత్రాన్ని భేదించి
ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఇందులో ఆ బ్రాహ్మణుడు తప్పులేదు. కానీ ఇంతమంది రాజులను స్వయంవరానికి ఎందుకు పిలవాలి? ఎందుకు మర్యాదలు చెయ్యాలి? ఎందుకు అవమానించాలి? దీనికంతటికీ కారకుడు ఈ ద్రుపదుడు. అతని బలాన్ని అణచాలి అని అన్నాడు దుర్యోధనుడు. ద్రుపదుడు అర్జునుడి పక్కన నిలబెడ్డాడు. కానీ అక్కడ చేరిన బ్రాహ్మణుడు రండి మనం తేల్చుకుందాం అంటూ తమ ఉత్తరీయాలను ఎగరవేస్తూ ఆ రాజుల మీదకు ఎగబడ్డారు. అర్జునుడు వారిని చూసి నవ్వాడు, వారించాడు. భీముడికి సైగ చేశాడు. భీమార్జునులు విజృంభించారు. శత్రురాజులను చీల్చి చెండాడారు. భీముడు అక్కడే ఉన్న వృక్షాలను స్తంభాలను పెకలించి వారి మిద్దకు వేశాడు. ఇదంతా చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. తన అన్న బలరామును చూసి, అన్నయ్య చూశావా, పాండవులు ఎలా విజృంభిస్తున్నారో? విల్లు చేపట్టి యుద్ధం చేస్తున్నవాడు అర్జునుడు, ఆ పక్కనే ఒక చెట్టును పెకలిస్తున్నవాడు భీముడు, ఇందాక సభ నుండి వెళ్ళిపోయిన వాడు ధర్మరాజు, నకుల సహదేవులు అని పరిచయం చేశాడు. బలరాముడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడో లక్క ఇంట్లో చనిపోయారు అనుకున్న పాండవులు ఇక్కడ ఈ విధంగా ప్రత్యక్షం కావడం ఎంతో ఆనందం కలిగించింది బలరాముడికి. కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. బ్రాహ్మణుడికి ఇంత విలువిద్య నైపుణ్యం ఎలా వచ్చిందో తెలియక సతమతమవుతున్నాడు కర్ణుడు. ఓ బ్రాహ్మణుడా, నాతో ఎదిరించి నిలవడానికి ఒక్క పరశురామునికి, దేవేంద్రునికి, అర్జునుడికి తప్ప వేరే వారికి సాధ్యం కాదు. నువ్వు ఎవరు అని అడిగాడు. అర్జునుడు నవ్వుతూ, నేను వీరిలో ఎవరినీ కాను, ముందు యుద్ధం చెయ్యి అన్నాడు. భీముడు శల్యునుడితో మలయుద్ధం చేసి ఓడించాడు. బ్రాహ్మణుడితో యుద్ధం ఏమిటని రాజులందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. దానికి దుర్యోధనుడు మాత్రం ఆ బ్రాహ్మణులు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు అని విచారించటం మొదలుపెట్టాడు. అది చూశాడు శ్రీకృష్ణుడు. సుయోధన, ఇతరులు చేయలేని కార్యాన్ని ఆ బ్రాహ్మణుడు చేశాడు. ద్రౌపదిని భార్యగా పొందాడు, అంతేకదా, ఇంకా అతని గురించి మనకెందుకు, వెళ్దాం పదండి అంటూ వారించాడు. దుర్యోధనుడు, మిగిలిన రాజులు సరే అన్నీ వెళ్ళిపోయారు. భీమార్జునులు ద్రౌపదిని తమతో తమ విడిదికి తీసుకెళ్లారు. అప్పటికే కుంతీదేవి చాలా ఆందోళనగా ఉంది. స్వయంవరోత్సవాన్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఎందుకు రాలేదు? ఒకవేళ కౌరవులు వారిని గుర్తించి చంపేశారా, లేక వేరే కారణం ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటే ధర్మరాజు, నకుల సహదేవులు ముందు వచ్చారు. తర్వాత కొంచెం సేపటికి భీమార్జునులు వచ్చారు. రాగానే అర్జునుడు, అమ్మా, మేము ఒక భిక్షక తీసుకొని వచ్చాము అని అన్నారు. దానికి కుంతీదేవి సంతోషించి, మీరు 5 ఉపయోగించండి అని బదులు చెప్పింది. కానీ కొడుకు తెచ్చిన భిక్ష ఒక కన్య అని తెలిసి అధర్మం అని పలికినందుకు భయపడింది. అయ్యో, ఏమి తెచ్చారో తెలియక అలా పలికాను. ఇది అధర్మం ధర్మజ, ఇది లోక విరుద్ధము. ఇప్పుడు ఏం చేద్దాము అని అడిగింది. అప్పుడు ధర్మరాజు అర్జునుడు చూసి, అర్జున, ఈమెను నువ్వు తీసుకుని వచ్చావు కాబట్టి అగ్నిసాక్షిగా నువ్వే వివాహమాడుము అన్నాడు. దానికి అర్జునుడు, పెద్దవారు మీరుండగా నేను వివాహం చేసుకోవడం ఉచితం కాదు, ఈమెను వీరే వివాహం చేసుకోండి అని చెప్పాడు. ఇది ధర్మరాజు గ్రహించాడు. మనలో మనకు తగువులు ఎందుకని మనం 5 ద్రౌపదిని వివాహం చేసుకుందాము అని అన్నాడు. ఇంతలో శ్రీకృష్ణుడు బలరామ సహితుడై అక్కడకు వచ్చాడు. అప్పటిదాకా పాండవులు శ్రీకృష్ణుని చూడలేదు. అందుకని శ్రీకృష్ణుడు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. ధర్మజునికి, కుంతీదేవికి నమస్కరించాడు. ధర్మరాజు కృష్ణుని చూసి, బ్రాహ్మణ వేషంలో ఉన్న మమ్ము మీరు ఎలా గుర్తుపట్టగలిగారు అని అడిగాడు. ధర్మజ, సూర్యుని మేఘములు కప్పిన సూర్యుని తేజస్సును దాచగలవా? అలాగే మీరు బ్రాహ్మణ వేషంలో ఉన్న మీ తేజస్సును దాచలేరు కదా, అందువలన గుర్తుపట్టాను. అదియూ కాక అంతటి మత్స్యయంత్రాన్ని కొట్టడం, రాజులందరినీ ఎదిరించడం మీకు కాక మరొకరికి సాధ్యమా? మీరు లక్క ఇంటి నుండి తప్పించుకున్నారు, మీకంతా శుభమే జరుగుతుంది అని చెప్పి కృష్ణుడు, బలరాముడు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.